అందరికీ వెల్కమ్ టు లహరి అగ్రికల్చర్ బ్లాగ్స్ అనమాట. సో మీకోసం అయితే నేను నర్సరీని తీసుకొచ్చాను. సీరియస్లీ మీరు విలేజ్లోనే ఇలాంటివి అయితే చూడగలుగుతారు. మెయిన్గా ఎందుకు ఈ మాట అన్నాను అంటే కనుక నర్సరీలు అంటే ఒక పెద్దగా మీరు ఫీల్ అయ్యేటట్టు ఉండదు. చాలా సింపుల్గా అండ్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు చక్కగా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా అయితే ఉన్నట్టు అనమాట. సో చూసేయండి ఇక్కడ ఎంత బాగుంది అన్నది. మొత్తం చూసారు. అసలు వచ్చిన వాళ్ళు కూడా ఏదైనా తీసుకోవాలన్నా కంప్లీట్గా ఇవన్నీ కూడా గులాబ్ మొక్కలు అండ్ ఇవన్నీ కూడా మనకి ఎల్లో కలర్లో ఉంటాయి కదా మొక్కలు. సో అవి రక్కీసా అండ్ డ్రాగన్ చెట్లు కూడా ఉన్నాయండి. చూడండి అక్క దగ్గర. సో చూస్తున్నారా, వాటిల్లో కలర్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి అన్నమాట. అక్క ఇవన్నీ బాగా కష్టపడుతున్నాయి. ఏదైనా కానీ కష్టపడాలి, కష్టపడపోతే మరి చూసారు కదా ఎందుకు ఉండాలని కష్టపడుతున్నాం. కానీ మరి మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఇంకా మా అక్క కష్టానికి ప్రతిఫలం అన్నది ఉంటుంది. తను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టగలుగుతుంది. అండ్ ఆ అక్క ఛానల్లో వచ్చేసి బ్లాగింగ్ కంటెంట్ అండి. అగ్రికల్చర్తో పాటు పొలాల్లో కానీ అండ్ ఇంట్లో వండుకునే ఫుడ్ ఐటమ్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఇంకా బెటర్గా అయితే రాబోతున్నాయి అన్నమాట. అస్సలు మిస్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఓకేనా? అండ్ తర్వాత మీరు ఒక్కసారి అయితే మా గార్డెన్ చూసేసేయండి, నర్సరీని. హాయ్ అండి. నన్ను చేసినట్టుగా మా చెల్లి కూడా మీరు మంచి సపోర్ట్ ఇవ్వండి. మా చెల్లి మాకు చాలా కష్టపడుతుందండి. చాలా మంచి అమ్మాయి అండి. డిగ్రీ చదువుకొని కూడా అత్తమామలు చూసుకోవటం, అసలు పల్లెటూరులో వండుకుంటా చక్కగా సిటీకి వచ్చి మీ అందరి మనసు గెలుచుకుందండి. అదే రకంగా నన్ను కూడా ఆమోదించండి. మా చెల్లితో పాటు నన్ను కూడా ఖచ్చితంగా అండి. నాకు కావాల్సినది ఒకటి అండి. మా చెల్లి ఎప్పటి నుంచో పాపం అక్క నువ్వు కూడా ఇందులో రాకారి నన్ను ప్రజెంట్ తీసుకొచ్చింది కూడా పార్వతి. నన్ను ఇందులో తీసుకొచ్చింది కూడా నేను చిన్నపిల్లని దాన్ని ఆదర్శంగా తీసుకొని నేను కష్టపడి ఈ విధంగా మొక్కలు పెంచుకుంటూ ఈ విధంగా నేను ఈ ఛానల్లోకి వచ్చానండి. దీనిలో రావడం కారణం కూడా పార్వతీయేనండి. ఒకవేళ దానికి కంగ్రాట్స్ చెప్తున్నాను. నేను పైకి ఎదగాలని కోరుకుంటూ అది ఇంకా ఎదగాలి, ఇంకా ఆశపడుతూ మిమ్మల్ని అందరూ నేను సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నానండి. ఎస్, ఇంకా అదే కాదండి, మర్లపాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకు ఈ పూల మొక్కలు నచ్చి తీసుకోవాలనుకున్నా కానీ ప్లీజ్ విజిట్ చేయండి. సో మీకు ఛానల్లో అయితే